కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నోటికి ఏదొస్తే అది వాగటం మొదలుపెట్టాడు. నిన్న జగన్ గారు అందేంటి, మీ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అంటాడుతో చెప్పాడు. అవును కదా, కొత్తగా చెప్పేదే ఉంది. చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ పిల్లనిచ్చినటువంటి మావకి కసా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నటువంటి మైండ్ సెట్. ఏదైతే మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాడు, తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని వచ్చింది రిపోర్టు చంద్రబాబు నాయుడు మీద అని చెప్పి. నేను అంటల్లా, ఎందుకంటే నాకు తెలియదు, ఆయన చెప్పిందే నేను చెబుతున్నా. సో మీ చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ గురించి మనం కొత్తగా చెప్పేదే ఉంది. ఎంత నీచమైనటువంటి మెంటాలిటీ, అలాంటి వెన్నుపోటు మెంటాలిటీయో, వాడుకొని వదిలేసేటటువంటి మెంటాలిటీ కదా. ప్రజలను కూడా అలానే వాడుకొని వదిలేస్తాడు కదా, కొత్తగా చెప్పేదే ఉంది. నువ్వు అనుకుంటే అంట జగన్ గారిని ఒక మాటతో చంపేస్తామంట. అంటే మీరు చంపేయడానికి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారా? అవునులే, మీరు చంపేసేటటువంటి సమర్థులే. ఎందుకంటే మన గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి అంబటి రాంబాబు గారిని చంపేయాలని మీరు చేసినటువంటి ప్రయత్నం మామూలు ప్రయత్నమా? మీరు సమర్థులే చంపటంలో.